హలో ఎక్కడున్నారా? నేను నితిన్ మాట్లాడుతున్నాను. చెప్పరా. సూర్య కనబడలేదురా. ఏంట్రా నువ్వు చెప్పేది? ట్యాంక్ బండి వైపు వెళ్తానని చెప్పాడురా. ఇంతవరకు రాలేదు. నాకు ఎందుకు భయంగా ఉందిరా. నువ్వు ఫోన్ పెట్టి నేను వస్తున్నాను. రే సూర్య, సూర్య రే. అరుణ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి పడుకున్నావు? అది కాదురా, పవిత్రనే నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది. రేయ్, టైం ఎంత అయింది? కొంచెం సేపు వెయిట్ చేసి వెళ్ళిపోవాలి కదరా. ఏంట్రా నువ్వు మరీని? నువ్వు అన్నట్టు కాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చురా, కానీ తను వచ్చే టైంకి నేను ఇక్కడ లేకపోతే తను బాధపడుతుంది కదరా, అందుకనేరా. బాధపడినవరా. బాధపడడం అనేది అందరికీ మామూలు విషయం. ఆ బాధను తట్టుకునే శక్తి అందరికీ ఉండాలి. నేను నీకు అదే చెప్తున్నాను. అరుణ్, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? రేయ్, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతున్నాను. అది లేదురా. ఇక నుంచి నువ్వెవరిని లవ్ చేయకూడదురా. ఎందుకురా? చెప్పడానికి చాలా కష్టంగా ఉందిరా. ఇంతకుముందు కష్టమైన సంతోషమైన నీతోనే నేను షేర్ చేసుకున్నాను కదరా, కానీ ఇప్పుడు సంతోషమైన దుఃఖమైనా ఏదైనా సరే పవిత్రతోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. రే, దానికి నన్ను ప్రేమించొద్దంటానికి ఏంట్రా సంబంధం? నాకు తెలిసినంత వరకు నన్ను పట్టించుకునే ఏకైక వ్యక్తి నువ్వేరా. నిన్నటి వరకు స్నేహమే గొప్పదనుకున్న నాకు ఈరోజు ప్రేమ గొప్పదే అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు కూడా ప్రేమలో పడి నీకు ప్రేమ గొప్ప అనిపిస్తే? రే, స్నేహితుడు వేరు, ప్రేమ వేరు, రెండు కంపేర్ చేయదురా. ఇది కంపారిజన్ కాదురా. స్నేహానికన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే అది ఒక ప్రేమేరా. అందుకే కదరా నా ప్రేమ విషయం నీ దగ్గర దాచింది. చెప్పురా అరుణ్. బయటకు వచ్చాయి. సూర్యని ట్యాంక్ బండ్ మీద వెయిట్ చేయమని చెప్పావా? చెప్పావా? అవును. ఏంటి నవ్వుతున్నానని చూస్తున్నావా? మీ ఫ్రెండ్కి ప్రాబ్లం అని చెప్పగానే లవర్ అని కూడా చూడకుండా కొట్టేశావు. రేపు నాకేదైనా ప్రాబ్లం అయితే ఎలా వచ్చుకోగలవు? అది తలుచుకుంటేనే సంతోషంగా ఉంది, కానీ నువ్వు కొట్టిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి నేనేమీ అనలేకపోతున్నాను. ఎప్పుడూ ఇలానే ఉంటాననుకోవద్దు. నా లవ్కి డిస్టర్బెన్స్ వచ్చిందంటే నేను ఒప్పుకోను. నేను చనిపోయే వరకు నాకు నువ్వు కావాలి. పవిత్ర, సూర్య పిలుస్తున్నాడు. 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 ఏంటి పవిత్ర చూస్తున్నావు? ఏంటి మనిషి కనబడకుండా వాయిస్ మాత్రం వినిపిస్తుంది అనుకున్నావా? ఇదో ఇందులో నుంచే. పవిత్ర, సూర్య పిలుస్తున్నాడు. పవిత్ర, సూర్య పిలుస్తున్నాడు. ఇందులో రింగ్ టోన్కి బదులుగా నా వాయిస్ రికార్డ్ చేసి ఉంచాను. ఏం లేదు పవిత్ర, నా జ్ఞాపకంగా నీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి. అది ఎప్పుడు నన్ను నీకు గుర్తు చేసేదిగా ఉండాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు నీతో మాట్లాడాలి, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి. అందుకే ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలని ఆలోచించి ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. తీసుకో. సారీ, నిన్ను వస్తానని చెప్పి రాలేదు అందుక. అదేంటంటే నువ్వు ఇంకేం మాట్లాడదు పవిత్ర. నువ్వు రాలేదని నేను బాధపడ్డా, నువ్వు రాలేకపోయినందుకు నువ్వు బాధపడ్డా అది ప్రేమకు మంచిది కాదు. తీసుకో. ఎక్కడికి? ఏ పూజ, మెల్లగా మెల్లిగా. ఎక్కడికి? ఎక్కడికి రమ్మంటుంటే? పూజ, ఏంటి పూజ ఎంత హ్యాపీగా ఉన్నావు? అవును, మనకు పెళ్ళైపోతుంది కదా. నువ్వేమంటున్నావు? నీకు అన్ని డీటెయిల్ గా చెప్పాలా?
చెప్పు పూజ. చెప్తానులే కానీ టెన్షన్ అవ్వద్దు. టెన్షన్ అవ్వద్దు, అమెరికా నుంచి డాడీ వచ్చేసారు. మన లవ్ మ్యాటర్ డాడీతో చెప్పేశాను. డాడీ మీతో ఒకటి చెప్పాలి. చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? డాడీ పూజ, ఒక అమ్మాయి తండ్రి దగ్గర పర్సనల్గా మాట్లాడతాను అందంటే లవ్ గురించే అయి ఉంటుంది. చెప్పు. డాడీ అతను చాలా మంచివాడు. నాకు తెలుసమ్మా, నీ సెలక్షన్ ఎప్పుడూ బెస్ట్గానే ఉంటుందని. ఓ పని చెయ్యి, రేపు వాళ్ళ అమ్మా నాన్నని మన ఇంటికి పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. థ్యాంక్ యూ డాడీ. 15 days లో మ్యారేజ్ ముగించుకొని ఫ్లైట్ లో ఎగిరిపోదాం. ఓకే, ఐమ్ హ్యాపీ. పూజ, నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో వాళ్ళని వచ్చి పెళ్లి కూతురు చూసుకోమను. ముందు మన లవ్ మ్యాటర్ మీ అమ్మకి చెప్పు. ఏమంటున్నావురా? నువ్వు లవ్ చేస్తున్నావా? అవునమ్మా. అమ్మాయికుళ్ళా ఉంటూ ఒక అమ్మాయి మనసునే దోచేసావా? ఎవర్రా అది? తన పేరు పవిత్ర. ఎలా ఉంటుందిరా? అందంగా ఉంటుందా? నాలాగా? తను మీకన్నా అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంటుందా? నాకన్నా అందంగా ఉంటుందా? ఇప్పుడే తను చూడాలి. చూడటమే కాదు, చూసి మాట్లాడి ఫైనల్ చేసుకుని వచ్చేద్దాం. పద సూర్య. లేదు నాన్న, అరుణ్ రాని, అందరం కలిసే వెళ్దాం. ఇలా చూడు సూర్య, అరుణ్ బయటికెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. మంచి పని చేయాలనుకున్నప్పుడు లేట్ చేయకూడదు. మనం వెళ్ళి చూసొద్దాంరా. లేదు నాన్న, నా జీవితంలో ఒక మంచి జరుగుతుంది అంటే అందులో అరుణ్ కూడా తప్పకుండా ఉండాలి. కావాలంటే మీరు వెళ్ళి మాట్లాడరండి. సరే, మనం కలిసి వద్దాంరా. డాడీ ఏమండి, టీవీ షోరూమ్ లో చూసామే ఆమెనండి. అవును. హలో అంకిల్. హలో ఆంటీ. చల్లగా ఉండమ్మా. రండి. మన అమ్మాయి చాలా తెలివైంది కదూ. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ. లోపలికి రండి. రండి. డాడీ నమస్తే అమ్మా. నమస్కారం. నైస్ టు మీట్ యు. మీ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. నేను మాట్లాడడానికి ఇంకేముంది? పో, మా కాఫీ తీసుకురా. Okay, Daddy. మీరు కూర్చోండి సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. సూర్య మా కన్న కొడుకు కాకపోయినా సొంత కొడుకు లాంటివాడు. చాలా మంచివాడు. సూర్యకి మీ అమ్మాయి అంటే పంచ ప్రాణాలు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే బావుంటుంది. అన్ని విషయాలు మా అమ్మాయి ముందే చెప్పింది. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. తీసుకురమ్మా. కాఫీ తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఈమె మా చిన్నమ్మాయి. హాయ్ ఆంటీ. హాయ్రా. ఈ సంబంధం మాకు బాగా నచ్చింది. నీకు హ్యాపీయేగా? థ్యాంక్స్ డాడీ. కానీ ఒక ముఖ్యమైన విషయం, చెప్పండి. పెళ్ళైన 15 రోజుల తరువాత అమ్మాయిని అబ్బాయిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాం. మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే ముందే చెప్పండి. అలాంటిదేం లేదండి. నో అబ్జెక్షన్. అయితే ఓ పని చేయండి, రేపే అబ్బాయి పాస్పోర్ట్ ఇచ్చి పంపించండి. Okay. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఒరే అరుణ్, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే అమ్మా. ఏంటి అలా ఉన్నావు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? లేదమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా, ఏం మాట్లాడాలి? అదేంటంటే ఏమున్నా దాచకుండా చెప్పు. ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారు? మాది అరేంజ్డ్ మ్యారేజ్. ప్రేమ గురించి మాకేం తెలుస్తుందిరా? నిజమే కదా. నువ్వే చెప్పు. అదేంటంటే అబ్బాయికి నచ్చి అమ్మాయికి నచ్చలేదనుకోండి, అది ప్రేమ కాదు. ఒకవేళ అమ్మాయికి నచ్చి అబ్బాయికి నచ్చలేదనుకోండి, అది కూడా ప్రేమ కాదు. అమ్మాయికి అబ్బాయికి నచ్చి ఒకవేళ అమ్మా నాన్నకి నచ్చకపోతే... ఒరే ఒరే ఆపరా. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, అది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు, అంతే కదా? అమ్మా, అమ్మాయి ఎవరో చెప్తే చాలరా, మాట్లాడి ఫిక్స్ చేసేస్తాం. నాన్న, 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిగితే ఖర్చు తగ్గినట్టేగా. 2 పెళ్లిలా? అవునరా, సూర్య కూడా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అవునరా, ఇప్పుడే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తున్నాం. నువ్వెవరిని ప్రేమిస్తున్నావో చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాం. లేదమ్మా, నేనెవరిని ప్రేమించలేదు. అంటే నువ్వెంతసేపు ప్రేమ గురించి మాట్లాడిందంతా? అదంతా సూర్య కోసమే చెప్పానమ్మా. సూర్య
అమ్మతో చెప్పడానికి భయంగా ఉంది, నువ్వే వెళ్ళి చెప్పమని నాతో చెప్పి వాడే ముందు చెప్పేశాడనమాట. అదే కదా నేను అనుకున్నానులే. సూర్య ఎంత ఫాస్ట్ గా ఉన్నాడో చూడు. ఇలాంటి ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించాలని నీకు అనిపించలేదు చూసావా? చేయి కడుకుండ్రా, భోంచేద్దాం. వీడు సూర్య అంత ఫాస్ట్ కాదు. టీవీ షోరూమ్ లో ఆ అమ్మాయి చూడగానే వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం. ఇప్పుడు ఏమైందిలేండి, సూర్య కూడా మన అబ్బాయి కదా. మీ అమ్మని పంపి నీకు పిల్లని అడగమని చెప్తే వాడికి మాట్లాడమని పంపించావా? లేదు పూజ, నేను చెప్పడానికంటే ముందు వాడే చెప్పేశాడు. అందుకని అలాగే వదిలేస్తావా? ఏదైనా నిన్ను నమ్మి ప్రయోజనం లేదు. నేనే వెళ్ళి మాట్లాడతాను. ఏ పూజ,